ఈ వీడియో చూస్తే అసలు ఎవ్వరు అబ్రాడ్ కంట్రీస్కి రావాలి అని అనుకోరు. ఇంకా ఇది చూసి వచ్చే వాళ్ళు మేము ఎలా ఉన్నా కానీ వస్తాము అని అనుకునే వాళ్ళు ఎగ్జాక్ట్గా కెరియర్ కోసం ఫోకస్ చేస్తూ వస్తున్నట్టు అని నేను అనుకుంటాను. ఎందుకనంటే చాలామంది ఒక 30-40% పీపుల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలు చూసేసి స్నాప్స్ చూసేసి అరే వీళ్ళు చూడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఎవ్రీ వీక్ పెడతారు, లేకపోతే ఎవ్రీ 2 వీక్స్కి పెడతారు స్టోరీస్, మనం కూడా వెళ్దాం కదా, మాస్టర్స్ ఫినిష్ చేసేద్దాము, చిల్గా ఎంజాయ్ చేసుకుంటా అండ్ జాబ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది అని అనుకుంటారు, అని అనుకొని వచ్చేస్తారు. వాళ్ళ కోసమే స్పెసిఫిక్గా ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఓన్లీ ఎంజాయ్మెంట్సే ఉండవు, ఆ స్ట్రెస్ వల్ల మేము బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ బయటికి వెళ్ళినప్పుడు సరేలే ఇప్పుడు బయటికి వెళ్ళాం కదా అని చెప్పేసి ఫొటోస్ తీసుకుంటే స్టోరీస్ పెడతారు, పోస్ట్ చేస్తారు, లేకపోతే స్నాప్స్ షేర్ చేస్తారనమాట, లొకేషన్స్ అవన్నీ బాగున్నాయి అని చెప్పేసి. ఓన్లీ ఎంజాయ్మెంట్ అని అనుకునే వాళ్ళకి అది భ్రమ. అసలు ఎక్కువ హార్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. హార్డ్ సిచ్యువేషన్స్ ఆ ఒక్కటి ఎందుకు చూయించుకోరో మరి నాకు తెలియదు బయటకి. లిటరల్లీ మాకు మార్నింగ్ లెగిసినగానే ఫుల్ స్నో పడుతూ ఉంది, అస్సలు వెళ్ళాలనిపించలేదు పార్ట్ టైంకి. అయినా కానీ లెగిసి ఫోర్స్ చేసుకొని వెళ్ళాలి కదా పార్ట్ టైంకి, మళ్ళీ వెళ్ళకపోతే వాడెక్కడ తీసేస్తాడో అని అదొక బాధ. మళ్ళీ వాడు తీసేస్తే ఇంకో పార్ట్ టైం ఎత్తుక్కోవాలి అని అంటే ఇట్స్ హారబుల్. అసలు చాలా అంటే చాలా హారబుల్. అంత హారబుల్లో ఎందుకు అని చెప్పి వెళ్ళాలనిపించకపోయినా కానీ ఫోర్స్ చేసుకొని లెగిసి రెడీ అయ్యి స్టార్ట్ అయిపోతున్నాను. లిటరల్లీ 3 లేయర్స్ జాకెట్ వేసుకున్నాను, అయినా కానీ అసలు వణుకుతున్నాను. ఇలానే వణుకుతూ వీడియో రికార్డ్ చేస్తున్నాను, పక్కా చూపించాలి ఇది అని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటనంటే నేను రూమ్ నుంచి మా బస్ స్టాప్కి లిటరల్లీ 15 మినిట్స్ పట్టిద్ది. ఇంకా స్నోలో అయితే ఇంకా అది 20 మినిట్స్ పక్కా. అక్కడ చూశారు కదా, అక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు బస్ కోసం. ఫైనల్లీ బస్ వచ్చేసింది, అమ్మయ్య బస్ వచ్చేసింది కదా అని చెప్పేసి ఫాస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫాస్ట్గా వెళ్ళినా కానీ పడిపోతాము. లిటరల్ నేను ఎన్నిసార్లు పడ్డానంటే స్నోలో పడితే ఎంత ఘోరంగా మొత్తం స్కిన్ అంతా రెడ్ అయిపోయి చాలా పెయిన్ వస్తుంది. జస్ట్ చిన్నగా తగిలినా కానీ చాలా పెయిన్ వస్తుంది. ఫైనల్లీ ఇంకా బస్ వచ్చేసిందని చెప్పేసి ఎక్కేసాను.